Hi all. So today onwards we'll discuss about the NASET MCQs which are very important and repeatedly we'll see in the NASET. Okay. So in that the first topic is color codes of the emergency. Okay. So color codes. There are different types of the color codes which we will use in the emergency time. Okay. So first actually few more are there. Not only these 6, few more are there. But we'll discuss about the main 6. Okay, we'll discuss about the main 6 color codes which we are using in the emergency. First one is the blue. So blue color code. This we can use in the medical emergency time. So కలర్ కోడ్లో అనౌన్స్ చేశారని అంటారు కదా, లైక్ ఐసీయూస్లో కానీ వార్డ్స్లో కానీ కోడ్లో అనేది అనౌన్స్ చేస్తారు. ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అంటే కార్డియాక్ అరెస్ట్ జరిగినప్పుడు అండ్ అదేవిధంగా రెస్పిరేటరీ ఫెయిల్యూర్ టైంలో కోడ్లో అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ ఇస్ ద కోడ్ రెడ్. కోడ్ రెడ్ ఈస్ నథింగ్ బట్ ఫైర్ ఎమర్జెన్సీ. కోడ్ రెడ్ అనేది ఫైర్ ఎమర్జెన్సీ టైంలో అనౌన్స్ చేస్తారు కోడ్ రెడ్ని. ఓకే, దెన్ కోడ్ పింక్. కోడ్ పింక్ వచ్చేసి చైల్డ్ కానీ ఇన్ఫాంట్ కానీ అబ్డక్షన్. అబ్డక్షన్ అంటే ఏంటి? టేక్ అవే ఫ్రమ్ ద హాస్పిటల్, టేక్ అవే అన్నమాట అబ్డక్షన్ అంటే. సో ఇన్ఫాంట్ కానీ చైల్డ్ని కానీ హాస్పిటల్ నుంచి ఎవరైనా తీసుకెళ్ళినప్పుడు, లైక్ అన్నోన్ పర్సన్స్ తీసుకెళ్ళినప్పుడు, అలాంటి అప్పుడు కోడ్ పింక్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద కోడ్ ఆరెంజ్. సో కోడ్ ఆరెంజ్ అనేది ఎక్స్టర్నల్ డిజాస్టర్. ఏదైనా డిజాస్టర్ అంటే మీకు ఐడియా ఉంది కదా. సో ఎక్స్టర్నల్గా డిజాస్టర్ అయినప్పుడు, అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది హాస్పిటల్ డిజాస్టర్ అయినప్పుడు కోడ్ ఆరెంజ్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. దెన్ కోడ్ ఎల్లో. కోడ్ ఎల్లో ఈజ్ నథింగ్ బట్ మిస్సింగ్ పేషెంట్. ఎవరైనా ఒక పేషెంట్ మన హాస్పిటల్ నుంచి మిస్ అయినప్పుడు, అలాంటప్పుడు కోడ్ ఎల్లో అనేది అనౌన్స్ చేస్తారు. దెన్ కోడ్ బ్లాక్. బాంబ్ థ్రెట్. బాంబ్ థ్రెట్ ఉంది అంటే లైక్ ఏదైనా ఒక మనకి సస్పిషియస్గా అనిపించినప్పుడు హాస్పిటల్లో అండ్ బాంబ్ అనేది అక్కడ ఎవరైనా బాంబ్ పెట్టారేమో అని కొన్ని కాల్స్ రావడం జరుగుతుంది కదా. సో థ్రెట్ ఉంది అన్నప్పుడు కోడ్ బ్లాక్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ 6 అయితే కంపల్సరీ మనకి ఎగ్జామ్ పాయింట్లో అడుగుతారు. అండ్ రిమైనింగ్ అనేది అవంతా ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. కోడ్ బ్లూ అండ్ కోడ్ రెడ్ గురించి అయితే చాలాసార్లు అడిగారు అండ్ కోడ్ పింక్ కూడా అడగడం జరిగింది. సో నాసెట్ ఎంసీక్యూస్ని మనం ఫాస్ట్గా రివైజ్ చేద్దాము, ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ ఇంకా 3.5 months టైం ఉంది కాబట్టి క్విక్గా మనము లైక్ ఎంసీక్యూస్ అన్నింటినీ కూడా డిస్కస్ చేద్దాము. ఓకే, ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.